రాజకీయాలు అన్నాక ఎవరి ఎత్తుగడలు వారికి ఉంటాయి. ఎవరి వ్యూహాలను వారు అమలు చేస్తారు. ప్రత్యర్థులను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల నేతలు ముందుంటారు. ముఖ్యంగా జగన్ ఈ విషయంలో ఆరితేరిపోయారు. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదాను అడ్డం పెట్టుకుని ఎన్డీఏ నుంచి చంద్రబాబును దూరం చేయగలిగారు. అప్పట్లో హోదా విషయంలో జగన్ ట్రాప్ లో పడవద్దని మోదీ సూచించినా చంద్రబాబు వినలేదు. మూల్యం చెల్లించుకున్నారు. దీంతో టీడీపీని బీజేపీ ఎన్డీఏలో చేర్చుకుంది. ఇటీవల ప్రధాని మోదీ ఏపీకి వచ్చారు. ఇప్పుడు కూడా జగన్ ట్రాప్ లో పడవద్దని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. షర్మిల జగన్ ఒకటేనని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు షర్మిలను కాంగ్రెస్ పార్టీ ప్రయోగించిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయితే అప్పటి వరకు షర్మిలను చంద్రబాబు ప్రయోగిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ప్రధాని మోదీ హెచ్చరికలతో అది ట్రాప్ గా తేలింది. దీని వెనుక జగన్ ఉన్నారన్న అర్థం బయటపడింది. ఇప్పుడు వాలంటీర్ల విషయంలో సైతం జగన్ ఒక రకమైన ఆలోచనతో ఉన్నారు. వాలంటీర్లంతా వైసీపీ సానుభూతి పరులే. ఖచ్చితంగా వారు ఎన్నికల్లో వైసీపీకి సహకరిస్తారు. ప్రత్యక్ష పరోక్ష ప్రచారానికి దిగుతారు. కేసుల్లో ఇరుక్కుంటారు. అయితే వాలంటీర్ వ్యవస్థను తాను ప్రారంభిస్తే విపక్షాలు దూరం చేశాయని ప్రజల నుంచి సానుభూతి వచ్చేలా జగన్ తప్పకుండా ప్రచారం చేస్తారు. అయితే ఇది పూర్తిగా జగన్ ట్రాప్ గా కనిపిస్తుంది. ఎల్లో మీడియా సైతం వారిని టార్గెట్ చేసుకుంది. పరోక్షంగా ఇది జగన్ ట్రాప్ కి సహకరిస్తోంది.